మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే పరమ పునీతమైన నీ ప్రేమ బాబా మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా చల్లని చంద్ర కిరణాలు నీ ప్రేమ బాబా చూచినంత బాబా నీ వారమైనాము నీ దివ్య కిరణాలు ప్రభవించే నిన్ను చూచినంత బాబా నీ వారమైనాము అంతులేని ఆనందం అంతులేని ఆనందం మాకు కలిగే బాబా మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా మా జీవితమే నేడు సఫలమాయే తెలియని ఏదో శక్తి నవస్ఫూర్తినిచ్చే మా జీవితమే నేడు సఫలమాయే తెలియని ఏదో శక్తి నవస్ఫూర్తినిచ్చే నిత్య వసంతాలు నిత్య వసంతాలు మా ముంగిటిలో బాబా మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా జ్ఞానంలో పొందితిమి ఎనలేని నిధిని యోగంలో నేర్పి అమోఘ విధిని జ్ఞానంలో పొందితిమి ఎనలేని నిధిని యోగంలో నేర్పి అమోఘ విధిని చేర్చేవు మమ్ము చేర్చేవు మమ్ము ఆవలి తీరానికి
మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా. ओम शांति। मीठे बच्चे, अपनी अवस्था अच्छी बनानी है तो सवेरे सवेरे उठ एकांत में बैठ विचार करो कि हम आत्मा हैं, हमें अब वापस जाना है। यह नाटक पूरा हुआ। మధురమైన పిల్లలు, మీ స్థితి బాగా మంచిగా తయారు చేసుకోవాలి అంటే అమృత వేళ లేచి ఏకాంతంగా కూర్చొని ఆలోచించండి, నేను ఆత్మ అయినాను, వాపస్ ఇంటికి వెళ్ళాలి. నాటకం పూర్తి అయిపోతూ ఉంది. ప్రశ్న, పూరా పూరా బలి చడ్నే కా అర్థ్ క్యా హై? తే పూర్తిగా బలిహారి అయ్యేది అంటే దాని అర్థం ఏమిటి? ఉత్తర్, పూరా బలి చడ్నా మానా బుద్ధి కా యోగ్ ఏక్ తరఫ్ రహే. పూర్తిగా బలిహారి అయ్యేది అంటే అర్థం ఏమిటి అంటే బుద్ధి యోగము ఒకే వైపు ఉండాలి. బచ్చే ఆది కోయి దేహదారి యాద్ నా ఆయే, దేహ కా భాన్ టూట్ జాయే. పిల్లలు, దేహదారుల తలంపు ఎవరిది రాకూడదు, దేహ భ్రాంతి తెగిపోవాలి. ఐసే జో పూరా బలి చढ़ते हैं उन्हें 21 జన్మों का वसा बाप से मिलता है. ఆ విధంగా ఎవరైతే పూర్తిగా బలి అవుతారో వాళ్ళకి 21 జన్మల ఆస్తి బాబా నుంచి దొరుకుతుంది. जो एक दो के नाम रूप में लट्ठू होते हैं वह बाप का और अपना नाम बदनाम करते हैं. ఎవరైతే ఒకరి ఇంకొకరి నామరూపాలకు ఆకర్షణ అయి ఉంటారో వాళ్ళు తండ్రి పేరు వాళ్ళ పేరు చెడిపేస్తూ ఉంటారు. ప్రశ్న, బాప్ సభీ బచ్చోం పర్ కౌన్సీ కృపా కర్తే హై? తండ్రి పిల్లలపైన ఎటువంటి కృప చూపిస్తారు? కౌడీ సే హీరే జైసా బనానే కా కృపా బాప్ కర్తే హై. గవ్వ నుంచి వజ్రంలాగా అయ్యేటటువంటి కృప తండ్రి చూపిస్తారు. జో బచ్చే కదం కదం పర్ రాయి లేతే హై కుచ్ చిపాతే నహీ ఉన్ పర్ స్వతః కృప హో జాతీ హై. ఎవరైతే అడుగడుగు బాబా ఒక్క సలహా ప్రకారం నడుచుకుంటారో, బాబా దగ్గర ఏదీ దాచిపెట్టరో వాళ్ళపైన తండ్రి యొక్క కృప స్వతహాగానే ఉంటుంది. గీత్, కిస్నే రచా ये सब खेल? ओम शांति। जिन्होंने गीत बनाया है वह उनका अर्थ नहीं जानते हैं. ఎవరు రచించినారు ఈ ఆట అంతా? పాట ఏమో తయారు చేసినారు, అయితే ఎవరు పాట చేసినారు ఎవరు పాట పాడినారు వాళ్ళకి ఆ పాట యొక్క అర్థమే తెలియదు. तुम बच्चों को बाप ने समझाया है कि देखो तुमको कितना अच्छा वर्षा दिया था जब तुमको रचा स्वर्ग है नई रचना. బాబా చెప్తూ ఉన్నారు పిల్లలకి, నేను ఎంత మంచి ఆస్తి ఇచ్చినానో, మిమ్మల్ని రచించి స్వర్గము యొక్క ఆస్తి ఇచ్చినాను. దునియా నహీ జాంతీ కి స్వర్గ కి రచన కైసే రచి జాతి. ప్రపంచంలో వాళ్ళకి తెలియదు స్వర్గము ఎట్లా రచన అవుతుంది అనేది. అసలు స్వర్గం అంటే ఏమిటి కూడా తెలియదు. కైసే మాయా రూపీ పంచ వికార్ చढ़ गए हैं. మనుషుల పైన మాయ పంచవికారాలు ఎట్లా లోపల ప్రవేశించినాయి. ఏకేక్ బాత్ నయీ హై నయీ దునియా కేలియే. ఇక్కడ ఒక్కొక్క మాట కొత్తదిగా ఉంది. కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానము తండ్రి చెప్తూ ఉన్నారు. सतीग किसको कहा जाता है यह भी नहीं जानते तो फिर यह कैसे जानेंगे? సతీగము దేనికి చెప్తారు అదే తెలియదు, మరి స్వర్గం గురించి ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఏ నాలెడ్జ్ కోయి భీ శాస్త్రమే నహీ హై. ఈ జ్ఞానము ఏ శాస్త్రాల్లోనూ లేదు. परमपिता परमात्मा आकर नॉलेज देते हैं, जो नॉलेज फिर प्रायलोप हो जाते हैं. స్వయం పరంపిత పరమాత్మ వచ్చి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఈ జ్ఞానము తిరిగి ప్రాయలోపమైపోతుంది.
నాలెడ్జ్ సే రాజయోగ్ సీక్ రాజాయి పాయి బస్. జ్ఞానము ద్వారా రాజయోగము నేర్పించబడుతుంది రాజ్య పదవి కోసం. ఇస్కో కహా జాతా హే స్పిరిచువల్ నాలెడ్జ్. దీనికి స్పిరిచువల్ జ్ఞానము అని చెప్తారు. స్పిరిచువల్ కహా జాతా హై స్వీట్ కో, స్పిరిట్ కో, ఆత్మకు. స్పిరిచువల్ అంటేనే స్పిరిట్, స్పిరిట్ అంటే ఆత్మకు చెప్తారు. సుప్రీం స్పిరిట్ బాప్కో కైతే హై. సుప్రీం ఆత్మ తండ్రికి చెప్తారు. అనేక నామ్నే దే దియా హై కైతే హై స్పిరిచువల్ జ్ఞాన్ చాయే. అనేక రకాల పేర్లు ఇచ్చినారు, చెప్తారు స్పిరిచువల్ జ్ఞానము కావాలి అనని. ఫిలాసఫీ శాస్త్రం కా జ్ఞాన్ హో జాతా. ఫిలాసఫీ అంటే శాస్త్రాల జ్ఞానానికి చెప్తారు. శాస్త్ర పढ़कर उनको जाना जाता है. పరంపిత పరమాత్మతో శాస్త్ర పడితే హీ నహి. శాస్త్రాలు చదువుకోవటం వల్ల అవి తెలుసుకుంటారు. పరంపిత పరమాత్మ ఏ శాస్త్రాలు చదవలేదు. ఉస్కో కహా జాతా హై నాలెడ్జ్ఫుల్. మనుష్య సమజ్తే హై వహ అంతర్యామి హై. వాళ్ళే జ్ఞానసాగర్లు అయినారు. మనుష్యులు అనుకుంటారు భగవంతుడు అంతర్యామి అనని. పరంతు ఐసే తో నహి. డ్రామా అనుసార్ జో జైసా కర్మ కర్తే హై ఉన్కా వహ్ ఫల్ తో మిల్నా హీ హై. అయితే తండ్రి అంతర్యామి కాదు. డ్రామా అనుసారంగా ఎవరికి ఏ కర్మ చేస్తారో దానికి వాళ్ళ ఫలము దొరుకుతుంది. బచ్చోं का కర్మ అకర్మ వికర్మకి గతి సమझाते हैं. పిల్లలకు కర్మ అకర్మ వికర్మల గతి తెలిపిస్తూ ఉన్నారు. కర్మ అకర్మ కబ్ హోతా హై ఫిర్ కర్మ వికర్మ కైసే బంతే హై. కర్మ అకర్మగా ఎప్పుడు అవుతుంది, మళ్ళీ కర్మ వికర్మ ఎట్లా అవుతుంది. స్వర్గమే కోయి బురా కామ్ హోతా నహి జో వికర్మ బనే క్యూంకి వహ రావణ రాతి హీ నహి. స్వర్గంలో ఎటువంటి చెడు కర్మ ఉండదు, అక్కడ వికర్మనే కాదు, ఎందుకంటే అక్కడ రావణ రాజ్యం లేదు. ఇస్లియే కర్మ అకర్మ బన్ జాతే హై. అందుకే స్వర్గంలో కర్మ అకర్మగా అవుతుంది. లేప్ చేప్ తబ్ లగ్తా హై జబ్ వికర్మ కర్తే హై. తే ఆత్మకి ఎప్పుడు వికర్మ చేస్తుందో అప్పుడే అంటుకుంటుంది. పాప్ కరానే వాలా రావణ अब तुम बच्चों को बाप समझाते हैं. मनुष्य तो कुछ नहीं जानते. सतयुग विकार बिगर कैसे बच्चे पैदा होता है. పాపం చేయించేది రావణుడు అయినారు. పిల్లలకు తండ్రి చెప్తూ ఉన్నారు, మనుషులకి తెలియదు సత్యయుగంలో వికారాలు లేకుండా అక్కడ బిడ్డలకు ఎట్లా జన్మనిస్తారు అనే విషయము. बहुत लोग कहते हैं వికార్ హోతే జరూర్ హై పరంతు ఇతనే నహీ హై. చాలామంది అనుకుంటారు అక్కడ కూడా వికారాలు ఉంటాయి, అయితే ఇక్కడ ఉన్నట్లు ఇక్కడ ఉన్నంత అక్కడ ఉండవు అనని. జైసే యహా భీ సన్యాసి గురు లోగ్ సమझाते हैं వర్షమే వా మాస్మే ఏక్ బార్ వికార్ మే జావో. కొంతమంది సన్యాసీలు గురువులు ఇట్లా కూడా చెప్తారు, వికారాలు అంటే సంవత్సరానికో నెలకో అట్లా ఒకసారి వికారాలు ఉంటే తప్పు లేదు అంటారు. పరంతు బాప్తో ఫట్సే कहते हैं బచ్చే కామ్ మహాశత్రు హై ఉన్ పర్ జీత్ పాయ్. అయితే బాబా చెప్తారు అది తప్పు, కామ మహాశత్రువు కామ వికారం పైన విజయం పొందాలి. సంపూర్ణ నిర్వికారి బన్నా హై. వహ రావణ్ హీ నహీ తో వికార్ కహా సే ఆయా. సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి. అక్కడ రావణుడే లేడు అంటే వికారాలు ఎక్కడి నుంచి వస్తాయి. సిక్కు లోగ్ భీ గాతే హై మూత్ పల్తీ కపడే ధోయే తూ సబ్ మూత్ పల్తీ హై. సిక్కు మతంలోనూ చెప్తారు భగవంతుడు మురికి వస్త్రాన్ని శుభ్రం చేస్తారు అనని. ఇప్పుడు అందరూ మురికి, ఆత్మలో మురికి చేరింది, వికారాలమై మురికి. ఏ కిసీకి నిందా నహీ కర్తే హై తో జైసా హోగా ఉన్కా ఐసా జరూర్ కహెంగే. ఇది ఎవరిని నిందించటం లేదు, ఎట్లా ఉన్నదో అట్లనే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. చోర్ కో చోర్ కహెంగే గ్రంథ్ మే భీ బహుత్ సమझाने లిఖీ హుయి హై. ఇప్పుడు దొంగని దొంగ అనే అంటారు, అది వాళ్ళని నిందించినట్లు కాదు కదా అంటారు. అదేవిధంగా
బాబా చెప్తారు, ఏది ఉన్నదో అది యథార్థంగానే చెప్పాల్సి ఉంటుంది. गुरु नानक ने परम पिता परमात्मा की महिमा की है। कहते हैं जप साहेब सुखमणि, बाप कहते हैं मुझे याद करो. గురు నానక్ పరంపిత పరమాత్ముణ్ణి చాలా మహిమ చేసినారు. జపే సాహెబ్ సుక్మిణి అని చెప్తారు. అంటే అర్థం ఏమిటి అంటే తండ్రి తలంపు చేయండి. जिसको आधा कल्प याद किया वह चीज़ अगर मिल जाए तो कितनी खुशी होनी चाहिए. ఎవరి కోసం అర్ధకల్పం నుంచి మనం భక్తి చేశాము, తలుచుకున్నామో వారే దొరికినారు అంటే ఎంత ఖుషి అవ్వాలి ఆత్మ. परंतु खुशी भी उनकी होती है जो गड़ी गजे अपने को ఆత్మ समझते हैं. అయితే ఆ ఖుషి కూడా ఎవరికి కలుగుతుంది అంటే ఎవరైతే స్వయం ఆత్మ అని తెలుసుకుంటారో వాళ్ళకే కలుగుతుంది. ఆత్మ समझने से बाप के साथ लव रहेगा. ఆత్మ అని తెలుసుకుంటే తండ్రి జతలో ప్రీతి కలుగుతుంది. ఆత్మ को इस समय पता ही नहीं है हमारा बाप कौन है. ఆత్మకు తెలియదు నా తండ్రి ఎవరు అనే విషయం. बाप का बन बाप के ऑक्यूपेशन को ना जाना तो उनको बुद्धू कहेंगे. బాబా బిడ్డ అయ్యి ఉండి తండ్రి యొక్క కర్తవ్యం తెలియదు అంటే వాళ్ళని ముద్దు అననే చెప్తారు. प्रहलाद की कथा सुनाते हैं. बदला लेने के स्तंभ से निकला परंतु परमात्मा है कहा అడ్రస్ తో పతా नहीं है. ప్రహ్లాద కథ వినిపిస్తారు. అక్కడ సంహారం కోసం, రాక్షస సంహారం కోసం స్తంభం నుంచి వచ్చినట్లు చూపిస్తారు. అయితే పరమాత్ముని యొక్క అడ్రస్ ఏమిటి ఎవరికీ తెలియదు. అభి తుమ్ బచ్చే జాన్తే హో తుమ్ హో బ్రహ్మ కుమార్ కుమారియా ప్రజాపిత బ్రహ్మ కా భీ నామ్ బాలా హై. పిల్లలు బ్రహ్మ కుమార్ కుమారీలు అయినారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క అడ్రస్ కూడా ఎవరికీ తెలియదు. అభి తుమ్ బచ్చే జాన్తే హో తుమ్ హో బ్రహ్మ కుమార్ కుమారియా. పిల్లలకి తెలుసు మనం బ్రహ్మ కుమార్ కుమారీలమైనాము. ప్రజాపిత బ్రహ్మ కా భీ నామ్ డాల్ బాలా హై. ప్రజాపిత బ్రహ్మ యొక్క పేరు కూడా ప్రసిద్ధి అయింది. స్త్రీతో హై నహి जो उनसे बच्चा पैदा करे जरूर मुखवंशावली होगा. స్త్రీ వాళ్ళకి పత్ని లేదు, బిడ్డలకి జన్మనిచ్చేనాయనికి ఇక్కడ బ్రహ్మకు పిల్లలు అంటే ముఖవంశావళినే అవుతారు. तुम भी समझा सकते हो हम है ब्रह्मा कुमार कुमारी ప్రజాపిత బ్రహ్మ కా నామ్ సునా హై. ఇక్కడ మనము చెప్పొచ్చు బ్రహ్మ కుమార్ కుమారీలము ప్రజాపిత బ్రహ్మ యొక్క పేరు వినే ఉంటారు. परमपिता परमात्मा ब्रह्मा द्वारा रचना रचते हैं. पहले पहले ब्रह्मा को रचा फिर ब्रह्मा द्वारा रचना रची है. परमपिता परमात्मा ब्रह्మ ద్వారా రచన చేస్తూ ఉన్నారు. మొదట బ్రహ్మను రచిస్తారు, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల రచన అవుతుంది. बाप समझाते हैं देखो मेरी कितनी मुखवंशावली है, सबको वसा तो शिव बाबा से ही मिलता है. బాబా అంటారు చూడండి తండ్రికి ఎంత ముఖవంశావళి ఉన్నారు, అందరికీ ఆస్తి శివబాబా ఆస్తి తప్పనిసరిగా దొరుకుతుంది. जिसको अडॉप्ट किए हैं वह तो जरूर गरीब होंगे. ఎవరిని దత్త తీసుకున్నారో తప్పకుండా వాళ్ళు పేదవాళ్లే అయి ఉంటారు. पहले ब्रह्मा को अडॉप्ट किया ब्रह्मा द्वारा फिर ముఖవంశావళి బనే. మొదట బ్రహ్మను దత్తత తీసుకున్నారు, బ్రహ్మ ద్వారా ముఖవంశావళి అయినారు. वह कुकवंशावली ब्राह्मण जिस्मानी यात्रा कराते हैं, यह ब्रह्मा मुखवंशावली रूहानी यात्रा कराते हैं. ఆ బ్రాహ్మణులు భౌతిక యాత్ర చేయిస్తారు, ఈ ముఖవంశావళి బ్రాహ్మణులు ఆత్మీయ యాత్ర చేయిస్తారు. इस रूहानी यात्रा को किसी को पता नहीं, पुरुषार्थ करते हैं कि हम निर्वाण धाम चाहिए. ఈ ఆత్మిక యాత్ర ఎట్లా చేయాలి ఎవరికీ తెలియదు.
పురుషార్థం చేయటం జరుగుతుంది. మనం నిర్వాణ ధామానికి వెళ్ళిపోవాలి. తో బుద్ధికి యాత్ర బ్రహ్మకి తరఫ్ హోగా. ఇది బుద్ధి ద్వారా చేసే యాత్ర. బ్రహ్మ మహాతత్వం వైపే మన బుద్ధి ఉండాలి. వహ్ బ్రహ్మ की यात्रा हो गई समझते हैं हम ब्रह्म में लीन हो जाएगा. అక్కడ సన్యాసీలు చేసేది బ్రహ్మ యాత్ర. అయితే వాళ్ళు అనుకుంటారు బ్రహ్మ తత్వంలో లీనమైపోతాము అనని. फिर जिस्मानी यात्रा करने की दरकार क्या है. యాత్రా है भी निर्वाण धाम की. మరి ఇక ఈ దేహ యాత్రలు చేయవలసిన అవసరం వాళ్ళకి ఏముంది? మన యాత్ర నిర్వాణ ధామానికి చేసేటటువంటి యాత్ర. उनको फिर जोत जोत समाया या बुदबुदा बुदबुदे से मिल गया ऐसे नहीं कहेंगे ఆత్మా యాత్ర కర్తి. అయితే ఇక్కడ ఇట్లా చెప్పరు, ఆత్మ పోయి జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది, లేదా నీళ్లు నీళ్ళల్లో కలిసిపో, అట్లా లేదు. ఇక్కడ ఆత్మ యాత్ర చేస్తుంది. బ్రహ్మతత్వమే జాతి హై. బ్రహ్మతత్వంలో కలిసిపోము, బ్రహ్మతత్వంకి వెళ్తాము. యహై రుహానీ యాత్ర బాకీ సబ్ హై జిస్మానీ యాత్ర. ఇక్కడ చేసేటటువంటి యాత్ర ఆత్మీయ యాత్ర అయింది. అక్కడ మనుషులు చేసేది దేహ యాత్ర అయింది. उनको तो मालूम ही नहीं है कि निर्वाण धाम कौन ले जा सकते हैं. వాళ్ళకి తెలియదు నిర్వాణ ధామానికి ఎవరు పిలుచుకుపోతారు అనే విషయము. బేహద్ కా బాప్ कहते हैं मैं ही सबको ले जाता हूँ. సర్వ కా పండా బాప్ హీ బంతే హై. బేహద్దు తండ్రి చెప్తూ ఉన్నారు, అందరినీ వాపస్ పిలుచుకుపోతారు, అందరికీ గైడ్ బాబా అవుతారు. सतयुग में बहुत थोड़े मनुष्य है, बाकी सब ఆత్మాయే వాపస్ జరూర్ జాతీ హై. సత్యయుగంలో కొంతమంది మనుషులే ఉంటారు, బాకీ ఆత్మలందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. రైట్ ఈస్ బాత్ బాప్ హీ బతాతే హై అబ్ తుమ్ హో సచ్చే సచ్చి యాత్రా పర్. తే సత్యమైన మాటలు తండ్రి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు పిల్లలు సత్యమైన యాత్రలో ఉన్నారు. हम यात्रा आत्मा है, नाटक पूरा होता है, वापस जाना है. మనం ఆత్మ అయినాము, నాటకం పూర్తి అవుతుంది, వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఏ పక్కా హో జానా చాయే. ఇది పక్కా స్మృతి ఉండాలి. ఏకాంత్ మే బైట్ ఖ్యాల్ కరో కి హమ్ ఆత్మా హై, బాబా హమ్కో లేనే ఆయా హై. ఏకాంతంగా కూర్చొని ఆలోచించండి, మనం ఆత్మ అయినాము, బాబా మనల్ని తీసుకుపోయే కోసం వచ్చినారు. ఏ చోళా చీచీ హై ఐసే అప్నే సాతే బాతే కర్నీ హోతీ హై. ఈ శరీరము పాత వస్త్రమైంది, అట్లా మనలో మనమే మాట్లాడుకోవాలి. ఇస్కో విచార్ సాగర్ మతన్ కహా జాతా హై. దీనికే విచార్ సాగర్ మతన్ మనం చెప్తారు. బాప్నే కర్మ కర్నేకి తూ చుట్టీ दी है, बाकी रात को जाकर यह अभ्यास करो तो दिन में भी अवस्था अच्छी रहेगा, मदद मिलेगा. బాబా కర్మ చేయటం నుంచి చేసేదానికి బాబా పర్మిషన్ ఇచ్చినారు. రాత్రి అంతా మేలుకొని అభ్యాసం చేయండి, పగలులో మీ స్థితి చాలా బాగుంటుంది. మదద్ మిలేగా, బాబా యొక్క సహాయం మీకు దొరుకుతుంది. रात का अभ्यास दिन में काम करेगा. रात को जागना 2 बजे के बाद, क्योंकि 9 से 12 तक టైం బిల్కుల్ డర్టీ హై. రాత్రి అభ్యాసం చేయండి, పగలు బాగుంటుంది. రాత్రి మేలుకోవాలి అంటే 2 గంటల తర్వాత, ఎందుకంటే 9 నుంచి 12 గంటల టైము చాలా చెడు సమయం అయింది. ఇస్లియే విచార్ సాగర్ మతన్ సవేరే కీ జాతీ హై. అంటే 2 గంటల నుంచి లేచి పురుషార్థం చేయొచ్చు, విచార్ సాగర్ మతనం చేయొచ్చు. హమ్ ఆత్మా హై, బస్ అబ్ బాబా కే పాస్ జానా హై, ఏక్ చోలా చోర్ దూసరా లేంగే. నేను ఆత్మ అయినాను, బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకోవాలి. యహ్ అపనే సాతే బాతే కర్నే కా ఢంగ్ హై. ఇది మన జతలో మనమే మాట్లాడుకునే పద్ధతి అయింది. 84 జనం పూరే హుయే, బాకీ కుచ్ దిన్
రహే హుయే హై ఏ బేహద్ కా డ్రామా హై. 84 జన్మలు పూర్తి అవుతూ ఉన్నది, ఇక కొన్ని రోజులే ఉన్నాయి. ఇది బేహద్దు నాటకమైంది. బుద్ధి మే రహనే సే దేహ కా భాన్ టూట్ జాయేగా. ఇది బుద్ధిలో ఉంటే దేహ భ్రాంతి తెగిపోతుంది. బాప్ ఔర్ వర్షా హీ యాద్ పడేగా. బాబా మరియు తండ్రి ఇచ్చే ఆస్తే మీకు తలంపు వస్తూ ఉంటుంది. బాప్ ఆకర్ శిక్షా దేతే హై, నహీ తో హమ్ ఐసే శ్రేష్ఠ పవిత్ర బన్ కైసే సక్తే. తండ్రి వచ్చి శిక్షణ ఇస్తూ ఉన్నారు, లేదంటే మనం ఎట్లా శ్రేష్టంగా పవిత్రంగా కాగలుగుతాము. ఇస్ సమయ్ కరప్షన్ తో బహుత్ హై, ఇస్లియే నామ్ నికల్తే హై సదాచార కమిటే. ఇప్పుడు ప్రపంచంలో చాలా లంచగొండితనం ఉన్నది, అందుకే పేరు పెట్టుకుంటారు సదాచార కమిటీ అనని. ఆగే ఏ సబ్ బాతే థే నహీ, ఏ కరప్షన్ ఆది సబ్ అభి. పూర్వకాలంలో ఈ విషయాలు లేనే లేవు. ఈ లంచగొండితనం ఇవన్నీ తర్వాత వచ్చినటువంటివి. మినిస్టర్ ఆది బంతే హై తో కితనా పైసే లూట్తే హై, కితనా భ్రష్టాచార్ కర్తే హై. మినిస్టర్లు అవుతారు, ఎంత ధనం దోచుకుంటారు, ఎంత భ్రష్టాచారం చేస్తూ ఉన్నారు. సతయుగ్ మే హోతే హై శ్రేష్టాచారి గవర్నమెంట్. సతయుగంలో అక్కడ ప్రభుత్వమే చాలా శ్రేష్టాచారి ప్రపంచంగా ఉంటుంది. తుమ్ బహుత్ శ్రేష్టాచారి బన్ రహే హో, వహా పాప్ కా నామ్ హీ నహీ హోతా హై. మనం ఇప్పుడు శ్రేష్టాచారులుగా అవుతూ ఉన్నాము, అక్కడ పాపం అనేది ఏ మాత్రము ఉండదు. బాప్ ఆకర్ స్వర్గ కే లాయక్ బనాతే హై, సభీ జో డర్టీ హై उनको गुलगुल बनाते हैं. स्वर्ग स्थापन करके सर्व को सद्गति दे फिर खुद छिप जाते हैं. తండ్రి వచ్చి స్వర్గ వాసీలుగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ చెడిపోయినారు, బాబా వచ్చి మంచి పువ్వులుగా చేసి స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు, సర్వులకి సద్గతి ఇస్తూ ఉన్నారు. తర్వాత బాబా కనిపించకుండా తెలియకుండా మాయమైపోతారు. మేరా పార్ట్ హీ హై సబ్కో సద్గతి దేనా. తండ్రి యొక్క పాత్ర అయింది అందరికీ సద్గతి ఇచ్చేటటువంటి పాత్ర. మై సారీ దునియాకో క్యాసే క్యా బనాతా హూँ, ఏ తో మనుష్య భీ కేతే హై లడాయి లగేగా. బాబా ప్రపంచాన్ని ఎట్లా తయారు చేస్తారు. మనుష్యులు అంటారు తప్పనిసరిగా యుద్ధం జరుగుతుంది. అఖబారోं में पढ़ता है 5 वर्ष के अंदर ये होगा वह होगा, अच्छा विनाश होगा, भला फिर क्या होगा. మనుషులు న్యూస్ పేపర్స్లో కూడా వస్తూ ఉంటాయి, 5 సంవత్సరాల లోపల అదవుతుంది ఇదవుతుంది అనని. వినాశం అవుతుంది, సరే తర్వాత ఏమవుతుంది. ఏ వినాశ్ భీ క్యా హోతా హై కారణ్ బతాయేనా. ఈ వినాశం కూడా ఎందుకు అవుతుంది, కారణం చెప్పాలి కదా. అబ్ జాన్తే హో బాప్ స్వర్గ కి స్థాపన కర్ రహే హై తో నరక్ కా జరూర్ వినాశ్ హో. ఈ పాత ప్రపంచం వినాశం ఎందుకు అవుతుంది అంటే కొత్త ప్రపంచం వచ్చేదానికోసం తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. బాప్ ఆకర్ పురానీ దునియా సే నయీ దునియా బనాతే హై. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేస్తారు. వహ అకాల మృత్యు నహీ హోతా హై. సత్యయుగంలో అకాల మృత్యువులు అనేవి ఉండవు. మర్నే కా కభీ డర్ నహీ రహతా, ఆత్మ కా జ్ఞాన్ రహతా హై. చనిపోయేటటువంటి భయం అక్కడ ఉండదు, అక్కడ ఆత్మజ్ఞానం ఉంటుంది. హమ్ ఏక్ శరీర్ చోడ్ జాకర్ దూసరా లేతే హై. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఏ సమజ్తే హై జో దేరీ సే ఆయేగా వో జరూర్ తోడే జనం లేంగే. ఇది తెలుసు అందరికీ, ఎవరు ఆలస్యంగా వస్తారో వాళ్ళ జన్మలు కూడా చాలా తక్కువ ఉంటాయి. హమ్నే పూరా 84 జన్మ కియే హై. మొదట వచ్చిన మనము పూర్తిగా 84 జన్మలు తీసుకుంటాము. ఏ దునియా నహీ జాన్తే తుమ్ ఆత్మావోంకో పరం పితా పరమాత్మా బయట సమझाते హై. ప్రపంచానికి తెలియదు ఇది, ఆత్మలో మనం పరంపిత పరమాత్మ దగ్గర చదువుకుంటూ ఉన్నాం. ప్రజాపితా కే బచ్చే తో ఆపస్ మే భాయి బెహన్ టెహరే. ప్రజాపిత బ్రహ్మకు సంతానమైనాము, పరస్పరంలో సోదర సహోదరి అయినాము.
తో కోయి భీ వికర్మ కర్న హీ సకే, మన మధ్యలో ఎటువంటి వికర్మలు ఉండకూడదు. कहते भी है हिंदी चीनी भाई भाई फिर विकार में कैसे जाएगा, చెప్తారు హిందూ చైనా భాయి భాయి అంటారు, మరి వికారాలలో ఎట్లా పడిపోతారు. कहना సహజ్ హై పరంతు అర్థ నహీ సమజ్తే, చెప్పేది ఈజీనే అయితే అర్థం ఏమిటి తెలుసుకోలేకపోతూ ఉన్నారు. భాయి భాయి కా అర్థ ఆత్మా పర్ చలా జాతా హై. భాయి భాయి అంటాము అంటే అర్థం ఏమిటి అంటే ఆత్మ ఆత్మ భాయి భాయి అనని అర్థము. భాయి బెహన్ కి సంబంధమే వికార్కి దృష్టి టహర్ నా సకే. సోదర సహోదరి సంబంధంలో ఎప్పుడు వికారి దృష్టి ఉండదు. लौकिक संबंध में भी नज़दीक संबंधी से अगर शादी करते हैं तो हाहाकार हो जाते हैं. అయితే లౌకిక సంబంధాలలో కూడా ఇట్లా ఎవరైనా సోదర సహోదరి అట్లా వివాహం చేసుకుంటే ఎంత హాహాకారాలు అయిపోతాయి, గొడవలు అయిపోతాయి. బాప్ समझाते हैं तुम आदि सब देवी देवता सो श्रेष्ठाचारी थे फिर भ्रष्टाचारी बन गए हो. బాబా చెప్తారు మనము దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము, శ్రేష్టాచారులుగా ఉండేవాళ్ళము, తిరిగి భ్రష్టాచారి అయిపోయినాము. అవి ఫిర్ శ్రేష్టాచారి బన్ రహే హో, ఇప్పుడు తిరిగి శ్రేష్టాచారులుగా అవుతూ ఉన్నాము. హంసో శ్రేష్టాచారి 16 कला थे फिर 14 कला में आए फिर भ्रष्टाचारी बनते बनते अब और ही तमो प्रधान भ्रष्टाचारी बन पड़े हैं. మనము 16 కళా సంపూర్ణులుగా ఉండేవాళ్ళం 14 కళల్లోకి వచ్చేసినాము, తిరిగి భ్రష్టాచారి అవుతూ అవుతూ తమో ప్రధాన అయిపోయినాము. इस गोले के चित्र में क्लियर लिखा हुआ है वर्ण का रूप भी बनाते हैं. ఈ యొక్క సృష్టి చక్ర చిత్రంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది, వర్ణాల రూపం కూడా చెప్పటం జరిగింది. परंतु उसमें छोटी ब्राह्मण नहीं बताते. అక్కడ వర్ణాల చిత్రంలో బ్రాహ్మణ హైయెస్ట్ అయినటువంటి జుట్టు బ్రాహ్మణులు అది చెప్పలేదు. నా శివబాబా నా బ్రాహ్మణ్ని దిఖాతే హై. అక్కడ విశ్వరూపంలో శివబాబాను లేడు, బ్రాహ్మణులు లేరు. బాకీ దేవతా క్షత్రియ వైశ్య శూద్ర దిఖాతే హై. అక్కడ కేవలం దేవతా క్షత్రియ వైశ్య శూద్రులనే చూపించినారు. తుమ్ అబ్ జాన్ గయే హో కి హమ్ బాజోలీ ఖేల్తే హై. పిల్లలు తెలుసుకున్నారు మనం ఇప్పుడు పల్టీ ఆట ఆడుతూ ఉన్నాము. అభి హమ్ బ్రాహ్మణ్ సో ఫిర్ దేవీ దేవతా బనేగా ఇస్లియే దైవీ గుణ ధారణ కర్నే హై. మనము బ్రాహ్మణ నుంచి దేవీ దేవతగా అవుతాం కాబట్టి దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. అభి వాపస్ జానా హై ఫిర్ హమారే లియే నయీ దునియా స్వర్గ హో జాయేగా. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి, మన కోసమే కొత్త ప్రపంచం స్వర్గం తయారవుతూ ఉన్నది. ధర్తీకే పానీ మిల్ జాయేగా, धरती को पानी मिल जाएगा. ऐसे ऐसे रात को अच्छी रीति विचार सागर मतन करो तो दिन में बहुत मन मिलेगा. తే రాత్రి అంతా కూర్చొని విచార సాగర మతనం చేసినట్లయితే పగలు మనకి అది చాలా సహాయం చేస్తుంది. అభి హమ్ చాతే హై స్వీట్ ఫాదర్ కే పాస్ జిస్కే లియే హమారే ధర్ ధర్ ధక్కే కాయే హై. ఇప్పుడు మన మధురమైన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, దానికోసమే మనము భక్తి మార్గంలో ఎంతో కష్టపడుతూ వచ్చినాము. రాస్తా కహా సే భీ నహీ మిలా హై అభి తుమ్ పురుషార్థ్ కర్ రహే హో వర్షా పానే కా. దారి మనకి దొరకలేదు, ఇప్పుడు మనం పురుషార్థం చేస్తూ ఉన్న ఆస్తిని పొందేదానికోసం. మాయా భీ బడీ ప్రబల్ హై బహుత్ ధోఖా దేతీ హై జట్ కాన్ సే నాక్ సే పకడ్ లేతీ హై. మాయ చాలా ప్రబలంగా వస్తూ ఉన్నది, చాలా మోసం చేస్తూ ఉంది. మన ముక్కు పట్టుకొని మన చెవులు పట్టుకొని కిందకి లాగి పడేసేకి ప్రయత్నం చేస్తుంది. భ్రష్టాచారి బన్ పడితే హై కామ్ కా నచా ఆ జాతా హై. భ్రష్టాచారులు అయిపోతారు,
కామనశ అనేది పెరిగిపోతూ ఉంది. కిసీకే నామ్ రూప్కే పీచే లట్టు హో జాతే హే జైసే ఆషిక్ మాషిక్ హే. మనుషుల నామరూపాల వెనక ఆకర్షణ అయిపోయి ఎట్లా ఆకర్షణ అయిపోతారు అంటే వాళ్ళే వీళ్ళకి సర్వస్వం అన్నట్లు ప్రేయసీ ప్రియుల్లాగా అయిపోతారు. బహుత్ ధోఖా ఖాతే హే. అంత దేహదారులతో అటాచ్మెంట్ ఉంటే వాళ్ళకి మాయ చాలా మోసం చేస్తుంది. లోభీ బీ ఏకదమ్ నామ్ బదనాం కర్తే. కొంతమందికి లోభం ఎక్కువ ఉంటుంది, అది కూడా పేరు చెడిపేస్తుంది. ఏ సబ్ కుచ్ హోతా హీ రహతా హై, బాప్ సంజాతే హే బచ్చే యోగ్ మే రానా. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బాబా చెప్తారు పిల్లలు యోగములో ఉండాలి. अच्छे जो योगी होते हैं 4-5 दिन भोजन ना भी खावे तो भी उनको परवाह नहीं रहते हैं. ఎవరైతే మంచి యోగి అయి ఉంటారో 4 రోజులు భోజనం లేకపోయినా కూడా వాళ్ళకి ఏమీ కాదు. బహుత్ ఖుషీ మే రహతే హే. అవస్థ ఐసీ రహనా చాహియే. చాలా ఖుషీగా ఉంటారు. స్థితి ఆ విధంగా ఉండాలి. देखना है मेरे में किसी चीज़ का लोभ तो नहीं है. స్వయంలో చూసుకోవాలి, నాకు ఏ వస్తువు పైన మోహము లేదు కదా, లోభము లేదు కదా. ఏం రఖనీ చాహియే కి హమ్ ఫుల్ పాస్ హోకర్ దిఖావే. లక్ష్యం ఉండాలి, నేను పూర్తిగా పాస్ అయి చూపాయించాలి. కల్ప కల్పాంతరికి బాజీ హై అపనీ జాంచ్ కర్నీ హై. కల్ప కల్పాంతరాల ఆట స్వయాన్ని పరిశీలించుకోవాలి. हम లక్ష్మీనారాయణ को वरने अथवा राजाई लेने का लायक बना. లక్ష్మీనారాయణ వరించే రాధ్యాన్ని తీసుకునే యోగ్యత నాకు ఉన్నదా? అగర్ కోయి ఖమియా హై తో వహ్ నికాల్నీ పడే. ఖమియా చిప్ నహీ రహ సక్తీ హై. ఏదైనా లోపాలు ఉంటే తొలగించుకోవాలి, లోపాలు అట్లే లోపల దాచిపెట్టుకోకూడదు. అబ్ తుమ్హారా కనెక్షన్ హై శివబాబా సే, కిసీ కో దృష్టి దేంగే ఉఠానే కేలియే. మన కనెక్షన్ అంతా శివబాబాతోనే ఉండాలి. ఎవరికైనా దృష్టి ఇచ్చి వాళ్ళని పైకి లేపాలి. బాప్ బహుత్ మదద్ కర్తే హై. బ్రహ్మా కుమారియా కేతీ హై యహ్ హమ్నే కియా. బాబా కూడా చాలా సహయోగం ఇస్తారు. బ్రహ్మా కుమారీలు చెప్తారు మేము ఇది చేసినాము. हमने ऐसी अच्छी मुरली चलाई यह అహంకార అవస్థకు గిరా దేతా హై. ఒక్కొక్కసారి అనుకుంటారు నేను మంచిగా మురళి చెప్పినాను, ఈ అహంకారమే స్థితిని కింద పడవేస్తుంది. అచ్చే అచ్చే బచ్చే హై సమస్తే హై బాబాకి మదద్ మిల్తీ హై. మంచి పిల్లలైతే అనుకుంటారు బాబా ఒక్క సహయోగంతో ఇది చేయగలిగినాను. కయ్యో మేతో మాయా ప్రవేశ్ హోనే సే గిర్ పడితే హై. కొంతమందిలో మాయ ప్రవేశించటం వల్ల కింద పడిపోతారు. ఇస్మే పూరా ఆత్మాభిమాని బన్నా చాహియే. ఇక్కడ పూర్తిగా ఆత్మాభిమానిగా అవ్వాలి. దేహమే దృష్టి నహీ జానీ చాహియే. దేహం పైన దృష్టి పోకూడదు. బాబా శిక్ష దేతే హై సుధర్తే జావో. బాబా శిక్షణ ఇస్తూ ఉన్నారు, పిల్లలు స్వయాన్ని సరిచేసుకుంటూ పోవాలి. మాయాకో ధోకా మత్కావో నహీతో పదు గవా దేగా. మాయ మోసమో, మాయా మనల్ని మోసం చేయకూడదు. మాయాకి మోసం అయిపోయినారు అంటే పదవి పోగొట్టుకుంటారు. ఉస్ పతి को तो तुम कितना याद करते हो और यह पतियों का पति जो तुम्हें अमृत पिलाते कौड़ी से हीरे बनाते उनको याद नहीं करते हो. ఆ పతిని ఎంత తలంపు చేసుకుంటారు. ఈ పతిలకే పతి మనకి అమృతం తాపిస్తున్నారు, గవ్వ నుంచి వజ్రంలాగా చేస్తూ ఉన్నారు, దేవతగా చేస్తూ ఉన్నారు. మరి ఈ తండ్రిని ఎంత తలంపు చేసుకోవాలి. ఐసే బాప్ కో తో కితనా యాద్ కర్నా చాహియే. శ్రీమత్ పర్ పురుషార్థ్ కియా జాతా హై. ఈ తండ్రిని ఎంత తలంపు చేసుకోవాలి, శ్రీమతం పైన పురుషార్థం చేయాలి. कोई भी बात हो तो पूछना चाहिए बाबा मेरे में क्या अवगुण है. ఏ మాట ఉన్నా లోపల ప్రశ్నించుకోవాలి, బాబా నాలో ఏ అవగుణం ఉన్నది.
देह का बांध तोड़ना है, जो पूरा बलि चढ़ते हैं उनको 21 जन्म का वर्षा मिलता है. దేహ భ్రాంతిని తొలగించుకోవాలి, పూర్తిగా బలి అవ్వాలి. 21 జన్మలకు ఆస్తి దొరుకుతుంది. పూరా బలి చढ़ने का मतलब है उसकी तरफ బుద్ధి రహే. పూర్తిగా బలిహారి అయ్యేది అంటే అర్థం ఏమిటి అంటే బాబా వైపే మన బుద్ధి యోగం ఉండాలి. बच्चे आदि जो भी कुछ है उनसे भी బుద్ధి हट जानी चाहिए. పిల్లలు ఉంటే వాళ్ళపైన కూడా బుద్ధి తీసివేయాలి. బాబా कहते हैं उसके बदले मैं तुमको वहाँ सब कुछ नया मिलेगा. దానికి బదులుగా బాబా కొత్తగా అన్నీ మనకి ఇస్తారు. कहते हैं भगवान की कृपा से बच्चा मिला. అంటారు భగవంతుని కృపతో మాకు బిడ్డ దొరికినారు, ఈ బిడ్డ పుట్టినారు. अब भगवान खुद कहते हैं वह कृपा तो अल्पकाल की है, अब तो तुम्हारे पर बहुत कृपा करेगा. భగవంతుడు చెప్తూ ఉన్నారు ఆ కృప అల్పకాలిక కృప అయింది, అయితే ఇప్పుడు మీపైన మీకు ఎంతో కృప చూపించుకోవాలి. తుమ్కో కౌడీ సే హీరా జైసా బనా దేగా. బాబా ఇప్పుడు మిమ్మల్ని గవ్వ నుంచి వజ్రంలాగా చేస్తూ ఉన్నారు. గృహస్థ వ్యవహార్ మే రహతే ఏ సబ్ కుచ్ బాప్ కో సమझा. గృహస్థంలో ఉంటూ ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవి అనని తెలుసుకోండి. కదం కదం పర్ రాయి లేతే రహో, బాప్ హీ రాయి దేగా. అడుగడుగు బాబా సలహా ప్రకారం నడుచుకోండి, బాబానే మనకి సలహా ఇస్తారు. కోయి ఉల్టా కామ్ నహీ కర్నే దేంగే, వికారీకో నహీ దేనే దేంగే. ఎటువంటి ఉల్టా పని చేయకూడదు, వికారీలకు ఏమీ ఇవ్వకూడదు. అవినాశీ సర్జన్ సే కుచ్ భీ చిపానా నహీ హై. అవినాశీ తండ్రి దగ్గర ఏది దాచిపెట్టకూడదు. కదం కదం పర్ పూచ్నా హై. అడుగడుగు అడిగి తెలుసుకోవాలి. బహుత్ బచ్చే పూస్తే భీ హై, లిఖతే భీ హై. బాబా యహ్ వికార్ సతాతే హై. చాలామంది పిల్లలు అడుగుతారు, వ్రాస్తారు, బాబా ఈ వికారాలు మమ్మల్ని చాలా సతాయిస్తూ ఉన్నాయి అనని. కోయితో కాలాము కర్కే భీ బతాతే నహీ హై. కొంతమంది వికారి అయిపోయి కూడా బాబా దగ్గర చెప్పరు. చిపాతే రహేంగే తో ఔర్ హీ కాలా హోతా జాయేగా. అట్లే దాచిపెట్టుకుంటూ ఉన్నారు అంటే ఇంకా చాలా పతితులుగా అయిపోతారు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा फुल पास होने के लिए जो भी खमियां है, विकारों का अंश है, उससे समाप्त कर देना है. फुल पास अయ్యే దానికోసం ఏమంతా లోపాలు ఉన్నాయి, వికారాల అంశం ఉన్నది, అది సమాప్తం చేసేసుకోవాలి. కిసీ భీ బాత్ కా అహంకార్ నహీ రఖనా హై. ఏ మాటలోనూ అహంకారము ఉండరాదు. దృష్టి బహుత్ పవిత్ర శుద్ధ బనానీ హై. దృష్టి చాలా పవిత్రంగా శుద్ధంగా ఉండాలి. కభీ భీ కిసీ దేహదారీ కే పీछे లటక్నా నహీ హై. ఎప్పుడూ ఏ దేహదారి వెనక పడి వేలాడకూడదు. పూరా ఆత్మాభిమాని బన్నా హై. పూర్తిగా ఆత్మాభిమానిగా అవ్వాలి. వరదానము साइलेंस की शक्ति से बुराई को अच्छाई में बदलने वाले शुभ भावना संपन्न भव. సైలెన్స్ పవర్ ద్వారా చెడుని కూడా మంచిగా పరివర్తన చేసుకునేవారే शुभ भावना संपन्नम అవుతారు. जैसे साइंस के साधन से खराब माल को भी परिवर्तन कर अच्छी चीज़ बना देती है. సైన్స్ సాధనాల ద్వారా చెడిపోయిన సరుకుని కూడా మళ్ళీ పరివర్తన చేసి మంచి సరుకుగా తయారు చేస్తుంది. ऐसे आप साइलेंस की शक्ति से बुरी बात को, बुरे संबंध को बुराई से अच्छाई में परिवर्तन कर. మనము సైలెన్స్ పవర్ ద్వారా చెడిపోయిన మాటను, చెడిపోయిన సంబంధాన్ని మళ్ళీ చెడు నుంచి మంచిగా పరివర్తన చేసేసుకోవాలి. शुभ भावना संपन्न बन जाओ,
जो आपके श्रेष्ठ संकल्प से अन्य आत्माएं भी बुराई को बदल अच्छाई धारण कर ले। కాబట్టి శుభ భావన సంపన్నం అవ్వాలి। మీ యొక్క శ్రేష్ఠ సంకల్పంతో అన్య ఆత్మల చెడు కూడా మారి మంచిని ధారణ చేసుకోవాలి। नॉलेजफुल के हिसाब से राइट रंग को जानना अलग बात है। జ్ఞాన స్వరూపుల అయ్యి ఏది రైట్ ఏది రాంగు తెలుసుకునేది అది వేరే విషయము। लेकिन स्वयं में बुराई को बुराई के रूप में धारण करना गलत है। అయితే స్వయంలో చెడుని చెడు రూపంలో ధారణ చేసుకునేది అది చాలా పొరపాటు। बुराई को देखते जानते भी उसे अच्छाई में बदल दो। చెడు కనిపించినా చెడు అని తెలిసినా వెంటనే దానిని మంచిదిగా మార్చుకోగలగాలి। स्लोगन सहनशीलता का गुण धारण करो तो कठोर संस्कार में शीतल हो जाएगा। సహనశీలత గుణాన్ని ధారణ చేసుకున్నట్లయితే ఎంత కఠోర సంస్కారం కూడా శీతలంగా మారిపోతుంది। अच्छा, ओम शांति। ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా। ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా। కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది। ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా। కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది। ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా। ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు। నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు। ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు। నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు। ఈ జీవితము తండ్రికి అంకితం, చింతయేలనే ఓ మనసా। కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది। ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా।
ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సాధకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సార్థకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. చేరువలోనే శుభమయ దినములు ప్రేమ జల్లులే కురిపించు. ఎల్లవేళలా విజయోత్సాహాలు, ఎల్లవేళలా విజయోత్సాహాలు, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో. ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా, చింతయేలనే ఓ మనసా.